హలో బ్రదర్స్, టుడే విషయం వచ్చేసి ఈ కవర్ గురించి అన్నమాట. అంటే నాకు ఒక వేరే అబ్బాయికి గొడవైందనమాట ఈ కవర్ గురించి. అయితే నేను ఇట్లానే పొలంకి వెళ్తున్నాను అనమాట. రోడ్ పోటీ వెళ్తుంటే ఈ కవర్ ఉన్నది. ఈ కవర్ నేను తీసుకుంటూ ఉన్నా. ఇట్లా దగ్గర దగ్గర ఒక 50-60 కవర్లు ఏముంటాయి నా దగ్గర. అవి ఇట్లనే తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట. ఇవేంటికి తీసుకుంటున్నా అంటే దాని మీద కృష్ణుడు బొమ్మ ఉంది, కనిపిస్తుందా? దేవుడు కృష్ణుడు కృష్ణుడు బొమ్మ ఉంటే అది నేను తీసుకొని ఇంకా పెట్టుకుంటాను అన్నమాట. నేను ఏదైనా మన దేవుడు కాబట్టి అని ఇది పెట్టుకునేసరికి వాడు ఏమన్నాడంటే, ఏదైనా నువ్వు పిచ్చనువా, ఈ కవర్ ఇంటికి ఏరుకుంటున్నావు, అవసరమా నీకు, నువ్వేమన్నా బిచ్చగాడివా ఈ కవర్లు ఏరుకుంటావు అని నాకు చెప్పిండు. అయితే తనతో ఇంకా ఇట్లనే కాదన్నా, ఇట్లా నాకు ఇది దేవుడు కాబట్టి నాకు ఇష్టమైన దేవుడు, అట్లని ఇంకా నేను తీసుకుంటున్నాను, ఇంకా మాటలు ఎట్లనే జరసేపు ఇక అది ఇదని ఆయన ఏమేమో నాకు అన్నాడు. పర్వాలేదు, నేను నాకే అన్నాడు కానీ నేను సైలెంట్. తర్వాత ఇంకో విషయం ఏమిటంటే, ఇది కవరే, నేను కాదని చెప్తలేను. ఈ దాని మీద కృష్ణుడు బొమ్మ ఉంది కదా, ఎప్పుడన్నా మీరు గమనించారా? మన ముస్లిం వాళ్ళు కానీ క్రిస్టియన్ వాళ్ళు కానీ వాళ్ళకు కూడా దేవుడు ఉన్నాడు. ఎప్పుడన్నా వాళ్ళ దేవుడు ఉంటాడు కదా, ఎప్పుడన్నా వాళ్ళు అంటే వ్యాపారం చేస్తుంటారు కదా, వ్యాపారం చేస్తున్నప్పుడు వాళ్ళ దేవుడిని ఎప్పుడన్నా ఎక్కడన్నా ఇట్లా పేపర్ మీద కానీ ఎక్కడన్నా చూసారా మీరు? లేదు కదా. అసలు వాళ్ళకి దేవుడు ఉన్నాడు, మనకు దేవుడు ఉన్నాడు కదా. క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ ఎక్కడ ఎప్పుడు అసలు అడ్వర్టైజ్మెంట్ కానీ ఎలాంటిది ఎప్పుడు వాడాడు. మన హిందువులమే ఇంటికి ఇలా వాడతాం, ఏంటికి వాడతాం. ఇది చాలా పెద్ద తప్పు. ఒకటి, ఈ దాని మీద వ్యాపారం చేస్తున్నారు. అవునబ్బా, మీరు వ్యాపారం చేస్తే చేసుకోండి, వేరేదేం దొరకలేదా? అంటే ఇది వ్యాపారం చేస్తున్నాడు ఎవడో నాకు తెలియదు, హిందువో ముస్లిమో నాకు తెలియదు. కాకపోతే వ్యాపారం చేసి దాన్ని ఎక్కువ తినేది ఇట్లా మన హిందువు వాళ్ళే. అది బుద్ధి తక్కువ మనది. దర్జా అంట, దాని పేరు ఏమో దర్జా అంట. బాగా ఇట్లా రుద్ది బాగా మంచిగా వేసుకుంటాం. దాంతో ఎఫెక్ట్ ఉంది. దాంతోపాటు ఇంకొకటి ఏమంటాం తెలుసా, మనము దాంతో ఎఫెక్ట్ ఉంది కదా, ఎఫెక్ట్ అయినప్పుడు మళ్ళీ దేవుడా నన్ను రక్షించు, దేవుడా నన్ను కాపాడు, దేవుడా అని మళ్ళీ దేవుణ్ణి మొక్కుతాం మనము. నువ్వు చేసేది వ్యాపారం ఇదే, తినేది ఇదే. అలాంటప్పుడు నిన్ను దేవుడు ఎలా రక్షిస్తాడు? నాకు అర్థం కాదు. మళ్ళీ దేవుణ్ణి ఏడుకుంటాం, నాకు దేవుడు సాయం చేస్తలేడని, అది చేస్తలేమని మళ్ళీ దేవుణ్ణి తిడతాం. తప్పు నీ దగ్గర పెట్టుకొని దేవుణ్ణి తిడితే ఏంటబ్బా, వేస్ట్ది. మారాల్సింది చెప్తుంటారు, అరే మారవలసింది వాళ్ళు కాదు వీళ్ళు కాదు, ఫస్ట్ మనం మారాలి. అవునా కదా? ఫస్ట్ మనం మారాలి. చూడండి, ఇది నేను చెప్పేది మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి అబ్బా, కానీ ఇలా మాత్రం చెయ్యకండి. ఇంకొకటి, అగరబత్తిది ఇట్లా దేవులాడినా నేను, ఇది ఇంట్లో అంట, సరే ఇది దేవుని కోసం యూజ్ చేస్తారు కాబట్టి ఓకే, ఇది ఫైన్, బాగానే ఉంది. మళ్ళీ ఇదేందబ్బా, ఇలాంటిది ఇది ఒకటే అని కాదు, చాలా ఉన్నాయి ఇట్లాంటివి. నేను చాలా చూసిన బయట. దేవునితోన వ్యాపారం చేయడం ఇది ఎంతవరకు సరైనది? ప్లీజ్ సపోర్ట్ చేయండి, దాని గురించి మాట్లాడుకుందాం. అవునా కదా? థ్యాంక్ యూ. మళ్ళీ రేపు కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.